మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఓ సినీ కవి రాశాడు. కానీ అందరూ మనుషులు అలా ఉండరు అని నిరూపించారు గ్రామ యువకులు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే కనికరం లేకుండా కనీసం పలకరింపు నోచుకొని ఈ రోజుల్లో వానరానికి కష్టం వస్తే కడుపు నింపారు. తమ చేతనైనంత సేవ చేశారు. కానీ కోరుకొని ఆ వానరం కన్నుమూసింది. ఇన్నాళ్ళు తమతో ఉన్న ఆ వానరానికి అంత్యక్రియలు జరిపి ఔరా అనిపించారు. ఎవరు వారు, ఎక్కడా ఆగట్టరా? ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ పక్కన రజక వీధిలోకి ఓ వానరం వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ కోతిని స్థానిక యువకులు గమనించారు. చేరదీసి సపర్యలు చేశారు. వెటర్నరీ వైద్యుడి సలహా మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్ తెప్పించి తాపించారు. కాస్త కోలుకున్నాక ప్రతిరోజు ఆహారం పెడుతూ సాకారు. తాము సాక్షాత్తు హనుమంతుడికి సేవ చేస్తున్నామని భావించారు. అయితే అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకొని ఆ వానరం సోమవారం ప్రాణాలు విడిచింది. దీంతో బాధపడిన ఆ యువకులు హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కోతికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి పూలదండలతో అలంకరించి తోపుడు బండిని అలంకరించి ఊరేగింపు చేశారు. అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే సాటి మనుషులనే పట్టించుకొని ఈ రోజుల్లో మూగజీవానికి సేవ చేయడమే కాకుండా అంత్యక్రియలు నిర్వహించిన ఆ యువకులను పలువురు అభినందిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.